పెళ్లి అంటే ఒకసారి, 2 సార్లు లేదంటే 3, 4 సార్లు చేసుకోవడం చూసాం, విన్నాం. ఇది మాత్రం షాకింగ్. ఓ యువతి 7 అంటే 7 నెలల్లో 25 పెళ్లిళ్లు చేసుకుంది. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? పెళ్లి వేడుక అంటేనే ఓ నెల 2 నెలలు ఉంటుంది. అలాంటిది ఆ యువతి 7 నెలల్లోనే 25 పెళ్లిళ్లు ఎలా చేసుకుంది, ఎలా సాధ్యమైంది అనేది అందరికీ డౌట్ వస్తోంది ఇప్పుడు. ఇది పచ్చి నిజమే కాదు, మోసం కూడా. పక్కా స్కెచ్ ప్రకారం ఆ యువతి ఈ పని చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఈ నిత్య పెళ్లి కూతురు బాగోతాన్ని పోలీసులు బయట పెట్టారు. ఈ న్యూస్ తెలిసిన వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, అనురాధ అనే యువతి సొంతూరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్. ఓ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఇంట్లో గొడవలతో భర్తతో విడిపోయింది. ఆ తర్వాత ఈ యువతి పెళ్లి పేరుతో మోసాలు చేసే ఏజెంట్ల మాఫియాతో చేతులు కలిపింది. యువతి చూడడానికి అందంగా ఉంటుంది, తెలివైనది కూడా. అంతకంటే ముఖ్యంగా అణుకువ, విధేయత చూపించడంలో సిద్ధహస్తురాలు. ఇదే ఆ ఏజెంట్లకు ఆ యువతికి కలిసి వచ్చింది. వీళ్ళందరూ ముఠాగా ఏర్పడి అనురాధను పెళ్లి కూతురుగా పరిచయం చేసి పెళ్లి తర్వాత జంప్ అయ్యేవారు. ఆమె ఫోటోలను మ్యాట్రిమోనియల్ సైట్లతో పాటు లోకల్ పెళ్లి బ్రోకర్లకు ఇచ్చేవారు ఈ ఏజెంట్లు. ఈ ఏజెంట్లే యువతి అనురాధ కుటుంబ సభ్యులుగా పరిచయం చేసుకునేవారు. ముఖ్యంగా రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళను టార్గెట్ చేసేవారు. రెండో పెళ్లిలోనూ ముఖ్యంగా 35 నుండి 40 ఏళ్ల వ్యక్తులను టార్గెట్ చేసేవారు. పేద కుటుంబం, మంచి కుటుంబం, చదువుకున్న అమ్మాయి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం కూడా చేస్తుందని నమ్మించేవారు. దీంతో పెళ్లి ఖర్చులు అన్ని పెళ్లి కుమారుడి వాళ్లే పెట్టుకునే విధంగా మాట్లాడుకునేవారు. పెళ్లి ముహూర్తం తర్వాత చీరలు, నగల పేరుతో 2 నుంచి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేసి బంగారం, చీరలు అన్ని కొనుగోలు చేసేవారు. పెళ్లి తర్వాత వారం 10 రోజుల్లో ఓ అర్ధరాత్రి సమయంలో పెళ్లి కూతురు, ఏజెంట్లు అందరూ జంప్ అయిపోయేవారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో మరో పెళ్లి. అక్కడ కూడా అంతే. పెళ్ళైన వారం 10 రోజులకు జంప్ అవ్వడం, మరో పెళ్లికి సిద్ధమవడం. ఇలా ఓ ముఠా కొత్త పెళ్లి వ్యవహారాలు చెక్కబెడుతూ ఉంటే, మరో ముఠా పెళ్లి తర్వాత జంపింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఇలా 7 నెలల్లో 25 పెళ్లిళ్లు చేసుకుని కోటి రూపాయల వరకు కొట్టేశారు. రాజస్థాన్ మాధోపూర్ ప్రాంతానికి చెందిన శర్మ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్తో మొత్తం వ్యవహారం బయటికి వచ్చింది. శర్మను పెళ్లి చేసుకున్న అనురాధ 10 రోజుల తర్వాత ఇంట్లోని బంగారం, డబ్బు, చీరలతో ఇంటి నుంచి పారిపోయింది. 2025 ఏప్రిల్ 20వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ మే 2వ తేదీ నుంచి పరారైంది. విచారణ చేయగా భోపాల్లో గబ్బర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. షాక్ అయిన శర్మ పోలీసులకు మొత్తం చెప్పేశాడు. దీంతో కొంతమంది పోలీసులు మఫ్టీ, మారువేషాల్లో పెళ్లి కొడుకుగా అనురాధ అండ్ చీటింగ్ ముఠాను సంప్రదించారు. అంతే, మొత్తం ముఠా బాధగోతం బయటపడింది. నిత్య పెళ్లి కూతురు అనురాధతో పాటు రోష్ని, రఘుబీర్, గోలు, మజ్బూత్ సింగ్, అర్జున్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.